జూన్ మాసంలో ఆఖరి వారంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపడదామండి. హల్లెలూయా. 30వ తారీఖుని నెక్స్ట్ మంత్ గురించి దేవుడు వాక్కునిచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. బహుమానము పొందబోయే మాసంగా ఉండబోతుంది. హల్లెలూయా. నమ్మండి, ఎదురు చూడండి, బహుమానం పొందుకొని పోతున్నా. హల్లెలూయా. నీవు నమ్మితే నీకు చెందినవి నీ దగ్గరికి రాకుండా ఈ విషయంలో ఎవరు ఆపలేరు. హల్లెలూయా. నీ స్వాస్థ్యము నీ దగ్గరికి రాకుండా ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఎవరు ఆపలేరు. నో బడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ రిసీవింగ్ వాట్ బిలాంగ్స్ టు యూ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంవత్సరం వాగ్దానం ఉన్నటువంటి కీర్తన 84 కీర్తన చదువుదామండి. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారు ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి ఒక యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి ఈ కీర్తన గురించి. ఈ కీర్తన ఏమి చెబుతూ ఉంది, ఏమి తెలియజేస్తూ ఉంది? హల్లెలూయా. ఈ కీర్తన మందిరానికి వెళ్ళేదాని గురించి తెలియజేస్తూ ఉంది. సంఘములో అడుగు పెట్టే దాని గురించి తెలియజేస్తూ ఉంది. ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనాను దేశంలోనికి అడుగు పెట్టించే వాక్యం ఇదే. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా స్తుతి సువాసనే అంట. బైబిల్లో ఎక్కువ భాగము ఏమండి, ఎక్కువ అవి అధ్యాయాలు అనకూడదు. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు ఏదండి పెద్ద పుస్తకము? కీర్తనల గ్రంథము. హల్లెలూయా. ఇంతవరకు మన పరిచర్యలో ఎక్కువ చేయబడినటువంటి ప్రసంగాలు దేని గురించి ఉన్నాయి? అంశాలు, చాలా అంశాలు చెప్పాం కదా. ఎక్కువ పరలోక రుణమాఫీ, ఎక్కువ ప్రసంగాలు ఉన్నటువంటి మాట. సో మన పరిచర్యలో ఎప్పటికీ రికార్డ్ బ్రేకింగ్ ఏమిటంటే స్తుతి సువాసన గురించి ఏమండి మన పరిచర్యలో నంబర్ 1 లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. నంబర్ 1 ర్యాంక్. సో నేను ఐ స్పెషలిస్ట్ మాత్రమే కాదు, స్తుతి స్పెషలిస్ట్ కూడా. హల్లెలూయా. డిసెక్షన్ చేయబోతున్నా ముక్కలు. మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్లో మాకు అనాటమీ అని ఉంటుంది, శరీర నిర్మాణ శాస్త్రము. అక్కడ శవం ఉంటుందన్నమాట. భయపడద్దండి, కళ్ళెదుట శవం ఉంటుందన్నమాట. మేము ఫస్ట్ అనాటమీలోకి వెళ్ళినప్పుడు చెప్పారు, ఈ శవం ఎవరిదో తెలుసా? ఒక స్త్రీది ఈ శవము. ఆమె డాక్టర్ అంట. ఆమె చనిపోయిన తర్వాత నా దేహాన్ని మెడికల్ కాలేజ్కి ఇవ్వండి అని ఆమె డొనేట్ చేసిందంట. సో ఆ కెడావరు ఆమె చనిపోయిన తర్వాత ఆ బాడీని ఇచ్చారు. ఆ బాడీని అంతా మేము ఏం చేస్తామంటే డిసెక్షన్ సర్జరీ చేసేస్తారనమాట. మొత్తం అన్నీ కూడా వేళ్ళు ప్రతిదీ కూడా నడినెత్తిన అరికాల వరకు ప్రతి భాగాన్ని కోసి అన్నీ ఏ నర్రం ఎక్కడుంది, ఎక్కడికి పోతుంది, ఏ కండరం ఎక్కడుంది, ఏ అవయవం ఎలా ఉంది అని మొత్తం దాన్ని అనాటమీ అంటారనమాట. మొత్తం డిసెక్షన్ చేయడం అంటారు. మొత్తం ముక్కలు లోపలికి వెళ్ళిపోతాం, ఎముకల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఎముకల దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అట్లా స్తుతిలో కూడా బైబిల్లో మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్డిజే మినిస్ట్రీ స్తుతి స్పెషలిస్ట్ మినిస్ట్రీ కాబోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను అనుకున్నాను ఒక నెల లేకపోతే 2 నెలలు చెప్దాం అనుకున్నాను. బట్ ఈరోజు ఉదయం దేవుడు చెప్పాడు, సంవత్సరం అంతా స్తుతి.
స్తుతి సువాసనే. హల్లెలూయా. స్తుతి సువాసన అని చెప్పండి అందరూ. హల్లెలూయా. వాసనను దేవుడే సృష్టించాడు. మంచి వాసనను దేవుడు సృష్టించాడు. సాతాను గాడు ఎప్పుడు కూడా దేవుని సృష్టించిన దానికి వాడు అంటే కొత్తగా వాడు ఏం కనిపెట్టలేడు, కానీ దాన్ని పాడు చేస్తాడనమాట. మంచి వాసనను కాస్త దుర్గంధంగా చేస్తాడు వాడు. మంచి వాసన, మంచి వాసన. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతిస్తే నీవు మంచి వాసనను నీవు వెదజల్లుతూ ఉంటావు. హల్లెలూయా. అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అనవసరంగా నోరు పారేసుకుంటూ, నిష్ఫలమైనటువంటి, నిరుపయోగమైనటువంటి, ఎదుటివానికి ఎందుకు పనికిరానటువంటి, నీకు క్షమాభివృద్ధి కాదు, వాళ్ళకు క్షమాభివృద్ధి కాదు, ఎవరికి క్షమాభివృద్ధి కానీ మాటలు మాట్లాడినప్పుడు మనం అనుకుంటాం ఏమి కావడం లేదు అనుకుంటాం, కానీ దుర్గంధాన్ని మనం వెదజల్లుతూ ఉంటాం, కంపు కొడుతుంటాం. ఆత్మీయ మండలంలో, స్పిరిట్ రెల్మ్లో ఇక్కడ పైన ఎన్ని డియోడ్రెంట్లైనా వేసుకోవచ్చు, ఎన్ని సెంటులైనా వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క నాసిక రంధ్రాలకు అది దుర్గంధముగా మన జీవితాలు ఉండకూడదు. హల్లెలూయా. చెప్పండి. యేసయ్యా, నా మాటలు, నా ఆలోచనలు, మా పాటలు, మా పరిచర్య మీకు ఇంపైన సువాసనగా ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుంచి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లో, పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. సో ఈ భాగము ద్వారా స్తుతి సువాసన గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. హౌ ఇంపార్టెంట్ ప్రైసెస్. స్తుతి అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక ప్రశ్న, ఒక సింపుల్ ప్రశ్న, నీ స్తుతిని ఏం ఆపుతుంది? ఆర్ యూ ప్రైజింగ్ గాడ్ ఎవ్రీ డే? ప్రతిరోజు దేవునిని నీవు స్తుతిస్తున్నావా? ఒకరోజేమో టిక్, ఇంకో రోజేమో ఉండదు. కొన్నిసార్లు ఒకరేమో 3000 దగ్గర టిక్కు, తర్వాత 3 వారాలు వాళ్ళది కనపడదు. ఒకరోజేమో డే బై డే, ఒకరోజు రోజు చెప్పి బోర్ కొడుతుందంతా, అందుకని డే బై డే. కొన్నిసార్లు 500 చేసి టిక్కు కొడదామా లేదా, అర్ధ టిక్కుంటే బాగుండే అని కొంతమంది అనుకోవడం. నా ప్రశ్న ఏమిటంటే, ఏది నిన్ను స్తుతించకుండా ఆపుతోంది? ఏది నిన్ను స్తుతించకుండా ఆపుతోంది? నిన్ను స్తుతించకుండా ఏది కూడా ఆపకూడదు. హల్లెలూయా. నాకు తెలిసి ఈ సంవత్సరం అంతా కదా, సగం సంవత్సరం అయిపోయింది ఇప్పుడే. ఈరోజు లాస్ట్. టుడే ఈజ్ ఆల్సో స్పెషల్ డే. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టుడే. ఈరోజు జరుగుతూ ఉంది. ఆత్మీయ మండలంలో జరిగినవి భూలోకంలోనికి వచ్చి జరుగుతూ ఉన్నాయి ఈరోజు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ద లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో మొదటి భాగంలో ఆఖరి దినం అన్నమాట ఇది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తుతి గురించి ఒక బలమైన ఫౌండేషన్. ఎందుకంటే ఇంకా జీవితంలో దీన్ని మర్చిపోకూడదు, ఏ రోజు కూడా మర్చిపోకూడదు. దేని కొరకు దేవుడు సృష్టించాడు మనల్ని? యెషయా గ్రంథము 43 మనకందరికీ చాలా ఫేమస్ స్క్రిప్చర్. నా నిమిత్తము, నా స్తుతిని ప్రచురం చేయు నిమిత్తము నేను నిర్మించిన నా జనులు. హల్లెలూయా.
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మనము ఏర్పరచబడిన రాజవంశము, దేవుని సొత్తైన ప్రజలు, ప్రత్యేకించబడిన జనము, రాజులైన యాజకులు. ఎందుకు ఇదండి అంటే ఆయన గుణములను ప్రకటించుటకు. ద పర్పస్ ఆఫ్ అవర్ వెరీ బీయింగ్ ఈజ్ టు ప్రైజ్ గాడ్. మన ఉనికి ఉండేది దేవుని స్తుతించే దాని కొరకు. భూమి మీద మనకు దేవుడు ఊపిరినిచ్చినంత వరకు మనం ఏం చేయవలసినటువంటి మొట్టమొదటి పని, ప్రథమ కర్తవ్యం ఏమిటంటే దేవునిని స్తుతించడము. కొన్నిసార్లు కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. మా నాన్న పరలోకానికి వెళ్ళాడు కాబట్టి చెప్తాను. నేను ఉండింటే చెప్పిండేవాడిని కాదు, పరలోకానికి వెళ్ళాడు కాబట్టి చెప్తున్నాను. మా నాన్నకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే బట్టలు తీసుకుంటాడు, వేసుకోడు. పాతవే వేసుకుంటుంటాడు. కొత్తవి ఉంటాయి, కొత్తవి ఎందుకు వేసుకోకూడదు అంటే అంటాడు అనమాట. అంతే, వేసుకోమని చెప్పి వేసుకోడు. బట్టలు వేసుకోడు, కొత్త బట్టలు తీసుకుంటాడు, వేసుకోడు అనమాట. తెలియకుండా నాకు కూడా వచ్చింది అది. మన అలవాటు చెప్తాను చూడండి. మన అలవాట్లు మనకి ఎక్కడి నుంచో రావు, మన అమ్మ నాన్నల దగ్గర నుంచో వస్తాయి. ఫస్ట్ అమ్మ నాన్నలు, రెండు నీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ రెండు పాడైపోవాలి. రెండు నీ మనసులో ఇవన్నీ వాటి ఇన్ఫ్లుయెన్స్ నీ మనసులో ఉండకూడదు, వాటి ప్రభావము నీ మనసులో ఉండకూడదు. అంటే తల్లిదండ్రుల్లో మంచి అలవాట్లను మనము తీసుకోవచ్చు, కానీ మంచి అలవాట్లు కానివి మనం తీసుకోకూడదు. ఇప్పుడు అబ్రహామును అన్ని విషయాల్లో మాదిరి తీసుకుంటే ఇంకేమైనా పనేనా? ఇంకా ఏమండి, అబ్రహామును అన్ని విషయాల్లో మాదిరి తీసుకుంటే ఇంక అంతే సంగతులు. ఇంకా సొలొమోనుని ఇంకా మాదిరిగా తీసుకుంటే ఇంకేం లేదు. ఇంకా అన్నిట్లు కాదు, విచక్షణ కలిగి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మనకు క్షేమకరము, ఏది క్షేమకరం కాదో తీసుకోలేం. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ విల్ అబ్టైన్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఈవెన్ దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు కదా, చాలా దయ్యాలు అవి కుటుంబ దయ్యాలు అనమాట. వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోతారు కానీ, మనుషులు చనిపోతారు కానీ వాళ్ళకి పట్టిన దయ్యాలు మాత్రం చావవు. మీకు తెలుసా, కొంతమంది భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దయ్యాలు పడతాయి వాళ్ళకి. ఏ దయ్యాలు తెలుసా? చచ్చిపోయిన వ్యక్తి యొక్క దయ్యాలు అనమాట. చాలాసార్లు తండ్రి దయ్యము కుమారుడికి, తల్లి దయ్యము కుమారుడు కానీ కుమార్తెకు, తల్లిదండ్రుల దయ్యాలు ఎవరి మీదకి వస్తాయి తెలుసా? పిల్లల మీదకి వస్తాయి. ఇంకా వాళ్ళు లేరు కదా, వాళ్ళు చనిపోయారు కదా. దయ్యం గడికి ఏం కావాలి? శరీరం కావాలి. ఒక దురాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత విశ్రాంతి లేక నీరు లేని స్థలం తిరుగుతూ ఏం మాట్లాడతాయంట, నా ఇంటికి వెళ్తాను. ఏంటి ఇల్లు అంటే దేహమే ఇల్లు. మనిషి చనిపోయాడు అనుకోండి, మనకి ఇల్లు లేదు కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? పక్క ఇంటికి వెళ్ళదు, అదే ఇంట్లోనే ఉంటుంది. అది నువ్వు కనుక్కొని దాన్ని నువ్వు వెళ్ళగొట్టే తప్ప ఆ దయ్యము నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. అందుకే ప్రియులారా, మన మీద మన పేరెంట్స్ నుంచి వచ్చిన దయ్యాలను మనమే ఆపేసేయాలి. మన తర్వాత మన పిల్లలకు రానివ్వకూడదు. సిన్సియర్గా ప్రే చేయాలి. ప్రభువా, నాకు ఈ వీక్నెస్లు ఉన్నాయి, నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, నా కొడుకు రాకూడదు, నా కుమార్తెకు రాకూడదు అని ప్రార్థన చేయాలి. నాలాగా మా వాడు తయారయ్యాడు, నాలాగా మా కూతురు తయారైంది అంటే చాలా అన్యాయం. అది ఆ వ్యక్తిని మనం నాశనం చేసినటువంటి వారం అవుతాం. వాక్యానుసారం ఏమైనా ఉంటే అవి సంక్రమించాలని మనం కోరుకోవాలి. కానీ మన బుద్ధులన్నీ మన పిల్లలకి రావాలని, వీళ్ళన్నీ వీళ్ళ ఆయన బుద్ధులే, వీళ్ళన్నీ వీళ్ళ అమ్మ బుద్ధులే, పాజిటివ్ కాదు నెగిటివ్గా చెప్తున్నాడు అనమాట. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, పిల్లల పైన ఉంటుంది. చాలాసార్లు దే రన్ ఇన్ ఫ్యామిలీస్. సో కాబట్టి నాకు కూడా అలవాటు ఉండదు, కానీ నేను దాని నుంచి దాదాపుగా బయటకు వచ్చేసా. ఇంకా ఉంది కొంచెం, నా షెల్ఫ్లో బట్టలు ఇంకా చాలా ఉన్నాయి. అదొక అలవాటు. ఇప్పుడు ఉదాహరణకు మీరు బైక్ కొనుక్కున్నారు, 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొన్నారు. ఎందుకు కొంటారు? బైకు నడిపేదాన్ని కదా. కారు ఎందుకు కొంటారు?
దేని కొంటారు? వాడుకోవాలా లేదా? బైక్ ఎందుకు కొంటారు? మీరు బైక్ కొనుక్కోండి, బాగా కొత్త బైక్ కొనుక్కోండి, ₹1,00,000 పెట్టి బైక్ కొనుక్కోండి. బైక్ కొనుక్కొని మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. రోజు చూసుకుంటూ ఫోటోలు తీసుకోండి, సెల్ఫీలు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి. నడుచుకుంటూ పోండి. మీరు ఆఫీస్కో, స్కూల్కో, మీరు పనిచేసే స్థలానికో, మార్కెట్కో నడుచుకుంటూ పోండి. బైక్ తీసుకోవద్దు, నడుచుకుంటూ పోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బయింగ్ ఏ బైక్? ఒక బైక్ను కొనడంలో ఉద్దేశం ఏంటి? వాడుకునే దానికి. లక్షలు పెట్టి కార్లు కొంటాం. దేనికి కార్లు? వాడుకునేదానికి. బట్టలు కొంటాం దేనికి? ఒకవేళ బట్టలు కొని వేసుకునే అలవాటు ఎవరైనా లేకుంటే నాకు షేర్ చేసుకోండి, నాతో చెప్పండి. నాకు కూడా కొంచెం బలం వస్తుంది. ఓకే, ఇట్లాంటి వాళ్ళు మా ఇంట్లోనే కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారనిపిస్తుంది. బట్టలు కొనుక్కుండేది వేసుకునేదానికి. కొన్ని వంట పాత్రలు, మంచి వంట పాత్ర తెప్పించా, అది ఏంటో నాకు వాడబుద్ధి కాదు. నిజంగా అండి. అందుకే దాదాపుగా బయటకు వచ్చానని ఎందుకు అంటున్నానంటే, వాడబుద్ధి కాదు. ఎందుకో గుర్తుకొస్తుంది. ఎందుకు నాయన వాడబుద్ధి కాదు, మళ్ళీ పాతదే వాడాలనిపిస్తుంది. ఆ పెనమే పెట్టాలనిపిస్తుంది, కొత్త పెన పెట్టాలనిపించదు. ఇది ఆన్ నుంచి వచ్చిందిరా నాకు, దీని వేర్లు ఎక్కడ ఉన్నాయి? మా నాయన దగ్గర నుంచి వచ్చినాయి వేర్లు ఇవి. ఇప్పటికి ఉన్నాయండి, కొత్తవి ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసేదానికి స్పెషల్గా తెప్పించా. ఈ రోజు వరకు వాడలేదు నేను. పాతదే వాడుతా ఉన్నా. వాడాలనిపిస్తుంది. మా పప్పీస్ కూడా మంచి మంచి వెజల్స్ తెప్పించా నేను. వాటికి ఇంకా పాతవి పెడుతున్నా. పాత దానిలోనే పెడుతున్నా నేను. ఈసారి పెడదాంలే, రేపటి నుంచి పెడదాంలే, దీనికి 3 నెలల వయసు వచ్చిన తర్వాత పెడదాంలే. ఎంత నీట్గా తెలుసా, మంచి వెరీ వెరీ కాస్ట్లీ వెజల్స్ తెప్పించాను అనమాట. ఖరీదైనటువంటి వెజల్ తెప్పించాను తినేదానికి. అవి వాడడంలా అట్లా పెట్టి ఉన్నా. డబ్బులు పెట్టి మనము కొనేది వాడుకునేదానికి. ఏదైనా ఒకటి బాగా మంచి బిర్యానీ చేసుకోండి. బిర్యానీ ఎందుకు చేసుకుంటామండి? పెట్టి వాసన చూసేదానిక. భక్త సింగ్ అసెంబ్లీస్లో ఒక ప్రాక్టీస్ ఉంది. ఏం ప్రాక్టీస్ తెలుసా? ప్రేమ విందు ఎప్పుడు పెట్టినా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు 10 మంది ఉండని, 300 మంది ఉండని, 1000 మంది ఉండని, ఫస్ట్ అందరూ కూర్చోవాలి వరుస క్రమంలో. అందరికీ వడ్డించిన తర్వాతనే, అందరూ ప్రార్థన చేసిన తర్వాతనే తినడం మొదలు పెట్టాలన్నమాట. అంటే మనం ముందు ఇస్తరు వేసింటారు, ఇస్తర్లో కలర్ రైస్ వేసింటారు, చికెన్ వేసింటారు, గోంగూర అన్నీ వేసేసుకొని వరుసగా, దానిలో ఏం తప్పిపోదు, వరుసగా వేసుకుంటూ వెళ్తారు. అయితే వెయిట్ చేయాలి. ఎంతవరకు వెయిట్ చేయాలి తెలుసా? అందరికి వడ్డించేంత వరకు వెయిట్ చేయాలి. మా ఫ్రెండ్స్, మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు అనుకునేది, ఇది ఏమి శోధన నాయన, ఇవి అల్పకాల శ్రమలు అంటే ఇవేనేమో. ఎదురుగా పెట్టి లోపలేమో లాలాజలం ఊరుతూ ఉంటుంది, కానీ తినకూడదు. ఎవరైనా ఒక్కవేళ తెలియక తిన్నాడు అనుకోండి, పరమ దరిద్రుడా పాపి అన్నట్లు చూస్తారు అందరూ. ఒక్కసారి ఇట్లా ఆ చూపుతోనే చంపేస్తారన్నమాట. బాలకృష్ణ చంపుతాడో లేదో తెలియదు, కానీ కంటి చూపుతో చంపేస్తానే ఉంటుంటాడు. చాలామంది విశ్వాసులు చూపుతోనే, ఇట్లా చూస్తేనే అయిపోయాయన్నమాట. చూపుతోనే. బిర్యానీ చేసుకునే దేనికోసం అండి? వాసన చూసుకునే దానిక? తినేదాని కొరకు. దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు? స్తుతి సువాసన కొరకు. హల్లెలూయా. నా దగ్గర 2 రకాల డియోడ్రెంట్స్ ఉన్నాయి. 2 రకాల డియోడ్రెంట్స్. ఎప్పుడు గుడ్ మార్నింగ్ వాడేవాని, మొన్న దినం జస్ట్ చేంజ్ చేసి ఇంకొకటి కొత్తది తీసుకున్నా. దేనికో తెలుసా? అది నేను వేసుకున్నాను అనుకోండి, ఇంపైన సువాసన ఉంటుంది. హల్లెలూయా. ఆనందలాగా కోబ్రాది కాదు. ఆనంద్ కోబ్రాది ఇంపైన సువాసన కాదు, అది దుర్గంధం, అది భయంకరమైన దుర్గంధం అది. అయితే ఆనంద్ మారుమనసు పొందాడు, దేవునికి స్తోత్రం. దాన్ని ఇక మీదట వాడడం లేదు.
ఎందుకు ఆ స్మెల్ అంటే ఫ్రెష్ స్మెల్ ఉంటుంది, రిఫ్రెషింగ్ ఉంటుంది, చాలా ఒక ఉల్లాసంగా ఉంటుంది ఆ స్మెల్నే, ఆ వాసనే. ఎందుకు కొంటాం? కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక, కొత్తది కొని మాత్రం దాన్ని వాడకుండా మాత్రం పెట్టలేదు నేను. కొత్తవి కొని వాడకుండా మాత్రం పెట్టలేదు. ఒకటేసారి 6-7 తెప్పించి పెట్టుకున్నాను అట్లా. కానీ ప్రతిరోజు వాడతాను. అది నాకు మంచిది, నా చుట్టూన్న వారికి మంచిది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంటే దానికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది, దానికంటూ ఒక ఉద్దేశము ఉంటుంది. వాచ్ కొన్నాను, వాచ్ వేసుకోవాలా? వాచ్ వేసుకోకపోతే ఏం ప్రయోజనం? కొన్ని ఇంట్లో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? చాలామంది మీ వస్తువులంతా కూడా ఉన్నాయి, కానీ కొంతమంది వాడడంలా. దేనికి కొన్నామో దాని కొరకు వాడాలి. హల్లెలూయా. కొంతమందికి ఖరీదైన బట్టలు వేసుకోబుద్ధి కాదు, పాతవే వేసుకోబుద్ధి అవుతుంది. 5,000 చీరలు ఉంటాయి, 7,000 చీరలు ఉంటాయి, 100 రూపాయల చీర వేసుకుంటామంటారు. ఉద్దేశం ఉంటుంది. దేనికోసం? షోకు పెట్టుకుంటామా మనం ఏమన్నా? ఇంతసేపు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని దేనికోసం తయారు చేశాడంటే స్తుతించే దాని కొరకు తయారు చేశాడు. ఉద్దేశం ఏంటికి? ఆయనను స్తుతించేదానికి, ఆయన స్తుతిని ప్రచురం చేసేదానికి. హల్లెలూయా. అది చేయకుంటే ఏం ప్రయోజనము? బతికి ఏం ప్రయోజనం చెప్పండి? నో యూస్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ గాడ్, యువర్ లైఫ్ ఈజ్ బికమ్ వేస్ట్. నీ జీవితం వేస్ట్ అవుతున్నట్లు, వ్యర్థమైపోతున్నట్లు. అందుకే మనం స్తుతించాలి. హల్లెలూయా, స్తుతించాలి. దేవుడు ఏమండి ఎందుకు స్తుతికి స్పందిస్తాడు దేవుడు? స్తుతికి ఎందుకు స్పందిస్తాడు దేవుడు అంటే, అసలు చేసింది దానికోసం కదా. ప్రైజ్ ఈజ్ అన్ ఇన్విటేషన్ విచ్ గాడ్ నెవర్ రిజెక్ట్. దేవుడు ఎప్పటికీ కూడా తృణీకరించని ఆహ్వానముగా స్తుతి పనిచేస్తుంది. స్తుతిని ఆయన తిరస్కరించలేడు. ఏ స్తుతి? రిలీజియస్ స్తుతి కాదు. స్తుతుల్లో రకాలు ఉన్నాయి. అర్థం కాదు, పాడు కాదు, పాడుతుంటారు పాటలు. మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. వీళ్ళేమో స్తుతి. అది స్తుతినో తెలియదు, సుత్తినో తెలియదు, అది ఏమో తెలియదు అన్నమాట. చిన్నప్పుడు మేము పాట పాడేవాళ్ళం. చిన్నప్పుడు ఓ పాట ఉండేది, కూడి కొని ఉన్నాము. మేము ఎలా పాడుకునే వాళ్ళం తెలుసా? కోడి కొని ఉన్నాము. చికెన్ అన్నమాట. కోడి కొన్నాం ప్రభు. సంఘా ప్రాభునా ఏంది అది ఉందా? ప్రాభు అనేది ఎక్కడన్నా ఉందా? ఏమండి ప్రాభునా ఏంది అంటే ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకు అనుకోండి, నేను మీకు సంఘ కాపరిని, నాకంటూ దేవుడు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఓకే, మీరు ఒకవేళ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి మీరు తీసుకొని రావాలన్నప్పుడు, సపోజ్ మీరు అరటి పళ్ళు అనేది తీసుకొని రావాలని అనుకున్నారు. ఏమి పడితే అవి తీసుకొని వస్తారా? పరిశీలిస్తారా లేదా? ఒకడు ఉండేవాడు, ఆ కాలంలో ఒకడు ఉండేవాడు, కమలా పళ్ళు తీసుకొని రారా అని చెప్పా. కమలా పళ్ళు కావాలి తీసుకొని రారా అంటే 6 డజన్ కమలా పళ్ళు తీసుకొని వచ్చాడు. చూస్తే 6 కమలా పళ్ళలో 4 కమలా పళ్ళు కుళ్ళిపోయాయి. ఫోన్ చేసి, ఏం రా నీకు కళ్ళు పని చేస్తున్నాయి లేదా? కమలా పళ్ళు తినేదానికి రా అని అంటే, ఉండేది అవే అంట, కుళ్ళిపోయినవి. మనిషికి నీవు విలువను గౌరవాన్ని ఇచ్చినప్పుడు, ఆ మనిషికి ఇచ్చేవి కూడా నీవు పరిశీలించి విలువైనవి మంచివి నీవు ఇస్తావు. అవునా కదండి? కదా. స్వీట్లు మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి అయితే మంచి మంచి స్వీట్స్ తీసుకొని పోతాం. నచ్చని వాళ్ళకైతే మామూలు లోకల్ మేడ్, ఏమైనా అంతే.
ఇప్పుడు దేవునికి పాటలను మనము దేవునికి ఇంపైన సువాసనగా మనం అర్పించేటప్పుడు పదము ఆలోచనతో అర్థవంతముగా గౌరవప్రదంగా పాడాలి. ఏంది ప్రాభు పరిశుద్ధ 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 ప్రభు. ఎంత మంచి పాట తెలుసా అది? ఎంతమంది అర్థవంతంగా పాడుతున్నారు? ఎంతమంది అర్థవంతంగా పాడుతున్నారు? ఏ స్తుతిని దేవుడు తిరస్కరించాడు అంటే పూర్ణ హృదయముతో అర్థవంతంగా, ఏమండి, పదాన్ని రెన్ని చికెన్ కానీ మటన్ కానీ ఎట్లా తింటాడు తెలుసా? పప్ప ఈ ముక్క ఇది ఆ ముక్క అంటాడు అనమాట. ఇది లివర్ పీసు, ఇది హార్ట్, ఇది కిడ్నీ, ఇది గిజర్డ్ అని ముక్క ఏంటో చెప్పి తింటాడు అనమాట, ఆస్వాదిస్తాడనమాట. స్తుతి కూడా మనం పాడే పదాన్ని ఆస్వాదిస్తూ అనుభవపూర్వకంగా మనం పాడినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. హల్లెలూయా. పాడాలంటే పాడాలా, ఆయన ఏదో చెప్పాడు మనం పాడాలని అర్థవంతంగా లేనటువంటి స్తుతికి పెద్దగా విలువ ఉండదేమో, కానీ మనస్ఫూర్తిగా చేసే స్తుతికి దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ఈజ్ అన్ ఇన్విటేషన్ దట్ గాడ్ విల్ నెవర్ సే నో. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ధన్యకరంగా మారుతుందంటే దేవుని స్తుతించినప్పుడు. దేవుడు మనల్ని చేసినటువంటి ఉద్దేశమే స్తుతించేదాని కొరకు. స్తుతి తర్వాతే ఉద్యోగం, స్తుతి తర్వాతే సంసారం, స్తుతి తర్వాతే ఏ పనైనా, స్తుతి తర్వాతే పిల్లలు. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే, ఏది నీ స్తుతిని ఆపిందో దాన్ని బట్టి నీ స్తుతిని పెంచు. ఈరోజు ఏది నీ స్తుతిని తగ్గిస్తుందో, ఏ కారణము నీ స్థుతిని తగ్గిస్తుందో ఆ కారణం బట్టి స్థుతిని పెంచు. స్థుతి దేవునికి నచ్చుతుంది, స్థుతి సాతానుకు నచ్చదు. దేవునికి నచ్చినటువంటి పని చెయ్యి, సాతానుకు నచ్చనటువంటి పని చెయ్యి. దేవునితో ఏకీభవించు, సాతానుతో ఏకీభవించవద్దు. ఏదైతే నీ స్థుతిని ఆపిందో, బాధలు ఆపుతాయి, వేదనలు ఆపుతాయి, నిందలు ఆపుతాయి, తిరస్కారాలు ఆపుతాయి, నష్టాలు ఆపుతాయి, మోసాలు ఆపుతాయి, ద్రోహాలు ఆపుతాయి, విమర్శలు ఆపుతాయి. మనసులో పెయిన్ ఉంటే స్తుతించే బుద్ధి కాదు, ఆరాధించే బుద్ధి కాదు, పాడ బుద్ధి కాదు, థ్యాంక్ యూ జీసస్ అనబుద్ధి కాదు, అన్ని సమయాల్లో థ్యాంక్ యూ జీసస్ అనబుద్ధి కాదు. ఎందుకు అనాలి అనిపిస్తుంది కొన్నిసార్లు. నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నీకు ఎటువంటి ఆలోచన వస్తుంది? ఎందుకు స్తుతించాలయ్యా నిన్ను? వై షుడ్ ఐ ప్రైజ్ యూ? డియోడ్రెంట్ నాతో మాట్లాడింది అనుకోండి, నేను ఎందుకు పని చేయాలి నీకని? మంచిగా బిర్యానీ చేసి పెట్టుకున్నా, బిర్యానీ నేను ఎందుకు రావాలి నీ నోట్లకి, నేను ఎందుకు నీకు రుచినివ్వాలి అంద అనుకోండి, నేను చేసుకున్నా అంట. నేను డియోడ్రెంట్ నేను నీకు ఎందుకు వాడబడాలంటే నేనేం చెప్తాను, నేను కొన్నా. నువ్వేంది, నీకేం హక్కు ఉంది? ఐ హ్యావ్ పర్చేస్డ్ యూ. దేవుడు మనల్ని కొన్నాడు, రక్తంతో కొన్నాడు. ఆలోచనలు వస్తాయి, సహజం. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నీకు ఆలోచనలు వస్తాయి. ఎందుకు స్తుతించాలయ్యా? నీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? నేను ప్రార్థన చేసా, ప్రార్థనకు జవాబు రాలే, జవాబు రాకపోగా ఇంకా నెగిటివ్ జరిగింది. వై షుడ్ ఐ ప్రైజ్ యూ? ఎవరైనా మేలు చేస్తేనే కదా థ్యాంక్స్ చెప్పేది. మేలు జరగలేదు, నాకు కీడు తర్వాత కీడే జరుగుతుంది, నేను ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలయ్యా నీకు అన్న ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చి ఏం చేస్తాం? పాడం, ఏకీభవించాం, దిగులు పడుతూ ఉంటాం, పడుకుంటాం, నిద్రపోతాం, సీరియల్ చూస్తాం, లేదా నలుగురికి చెప్పుకుంటాం మన సమస్యలు. స్తుతించాం, థ్యాంక్ యూ చేసి అని చెప్పలేం. ఎట్లా చెప్పాలయ్యా? ఎందుకు చెప్పాలయ్యా? ఇటువంటి ఆలోచనలు ఒకవేళ నీ స్తుతిని ఆపితే దాన్ని బట్టే దేవుని స్తుతించడం మొదలుపెట్టే రోజు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనల్ని స్తుతించేదాని కొరకు ఆయన సృష్టించాడు. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి?
స్తుతిస్తూనే ఉండాలి, స్తుతిని ఆపకూడదు. స్తుతి అన్నటువంటిది దేవుడు ఎప్పుడూ కూడా తృణీకరించని ఆహ్వాన పత్రిక. ఏదైతే నీ స్తుతిని ఆపేస్తుందో, ఏదైతే నీ స్తుతిని ఆలస్యం చేస్తుందో, ఏదైతే నీ స్తుతిని తగ్గిస్తుందో, దాన్ని బట్టే రోషముతో లేచి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్తుతి అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆల్ ద టైమ్ ప్రైజ్ గాడ్, ఆల్ ద టైమ్ ప్రైజ్ గాడ్, ఆల్ ద టైమ్ ప్రైజ్ గాడ్. ఇంకో విషయం చెప్తాను. ఎప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నీ సామర్థ్యానికి మించినటువంటి సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావా? నీ సామర్థ్యానికి, నీ జ్ఞానానికి, నీ ఆర్థిక సామర్థ్యానికి, నీ స్తోమతకు మించినటువంటి సమస్యలను నీవు ఎదుర్కొంటున్నావా? గుర్తుపెట్టుకోండి, సమస్యల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని సమస్యలను మనం పరిష్కరించవచ్చు, మన పరిధిలో ఉంటాయి. కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, అంతే. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మన పరిధిలో ఉండేవి, మన పరిధిలో ఉండే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్, వీ కెన్ డూ దాట్. ఒకవేళ నీ పరిధి అంటే నువ్వు ఏం చేసినా కూడా వర్కౌట్ కావడం లేదా అంటే అర్థం ఏంటి? నీ పరిధి దాటింది అని అర్థం. నీ పరిధి దాటింది. ఎప్పుడైతే నీ పరిధి దాటిందో అప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఎగిరి గంతులు వేయండి. ఎందుకు? మీ పైన స్ట్రెస్ లేదు, మీ పైన ఒత్తిడి లేదు, భారం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నేను ఏం చేయలేకున్నా నా వల్ల ఏం కావడం లేదు అని అసలు గుండెలు బద్దలు కొట్టుకోకూడదు, మనం రొమ్ములు బాదుకోకూడదు. ఇప్పుడు నీ సామర్థ్యానికి మించిందంటే నువ్వు ఎట్లా ఏం చేస్తావు? నువ్వు నీ సామర్థ్యానికి మించినప్పుడు నువ్వేం చేస్తావు? వాట్ కెన్ యూ డూ? ఇఫ్ యువర్ పవర్ డజంట్ అలో యూ టు సాల్వ్ దట్ ప్రాబ్లం, వాట్ కెన్ యూ డూ? నీ స్థాయికి మించినప్పుడు నువ్వేం చేయలేవు. ఏం చేయలేనప్పుడు నేను చేయలేకపోతున్నాను ఎందుకంటావు? నీ భారమును యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలించనీయడు. హల్లెలూయా. ఆయనకు అప్పగించేసి, ప్రభువా భారం అంతా ఇంకా నీదే, నేనేం చేస్తా? ఐ విల్ బిగిన్ టు ప్రైజ్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగా వినండి. థ్యాంక్ యూ జీసస్ అని చెబుతున్నప్పుడే మీకు ద్వారాలు తెరవబడుతుంటాయి. థ్యాంక్ యూ జీసస్ అని చెబుతున్నప్పుడే మీకు ద్వారాలు తెరవబడుతూ ఉంటాయి. హల్లెలూయా. సనిగిన ద్వారాలు తెరవబడవు, గొనిగిన ద్వారాలు తెరవబడవు, నీ మీద నువ్వు జాలి పడుతున్న ద్వారాలు తెరవబడవు. దేవుని థ్యాంక్ యూ జీసస్. అర్థం కావడం లేదు కానీ థ్యాంక్ యూ జీసస్. అర్థం కావడం లేదు, థ్యాంక్ యూ జీసస్. నాకు అర్థం కావడం లేదు, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడి నుంచి ఎక్కడికి బయటికి రావాలో, ఎలా బయటికి రావాలో నాకు తెలియడం లేదు. ఇది నాకు శక్తికి మించినది, ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఏం చేయాలో తెలియనప్పుడు సంతోషించి ఆనందించు. ఎందుకో తెలుసా? బాల్ ఆయన కోట్లకి వెళ్ళింది. హల్లెలూయా. నువ్వు చేయాల్సిందంటే దానిని నువ్వు గుర్తించాలి. ప్రభువా, దిస్ ఈజ్ బియాండ్ మై ఎబిలిటీ, ఇది నా స్థాయికి, నా పరిమితికి మించినది, నా స్థాయికి మించినటువంటి సమస్య కనుక నేను దీనిని సాల్వ్ చేయలేను కనుక నీ చేతిలో పెడుతున్నా. నీ చేతిలో పెట్టి నేనేం చేయాలి? ఐ గివ్ యూ థ్యాంక్స్ బికాస్ ఐ ట్రస్ట్ యూ. ఐ గివ్ యూ థ్యాంక్స్ బికాస్ ఐ ట్రస్ట్ యూ. నేను నీ కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చెప్పిన వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. నీ భారం యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము. బట్టలు ఉతికైనా ఒకైనా చాకలైనా మూట తీసుకున్నాడంట, బట్టలు మూట తీసుకొని బస్సు ఎక్కినాడంట. బస్సు ఎక్కి బస్సులో పెట్టకుండా మళ్ళీ భుజాల మీదకి వేసుకున్నాడంట. ఏమయ్యా బస్సు వాడు పెట్టచ్చు కదా అంటే, బస్సుకి ఎందుకులే భారం అన్నాడంట. నేను మోస్తేనే నాకు తృప్తి అన్నాడంట. చాలాసార్లు మనం అలానే చేస్తుంటాం. మనం ఆయనలో ఉన్నాం, ఆయన మీద భారం వేసి భారాన్ని మన మనసులో నుంచి తొలగించుకుందాం.
ఆ భారం మళ్ళీ మళ్ళీ మనసులోనికి వచ్చేదానికి ఆలోచన రూపంలో వచ్చేదానికి ప్రయత్నం చేసినప్పుడు వాటిని అనుమతించకూడదు. బాబు నువ్వు వెళ్ళరా నాయనా, నీ అడ్రస్ నా మనసు కాదు, నా యేసయ్య మనసు, అక్కడ వేశాను, నువ్వు అక్కడే ఉండు, నువ్వు మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేయొద్దు నన్ను అని చెప్పండి. హల్లెలూయా. ఆయన మీద మోపి నువ్వేం చేయాలంటే, థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్యను నువ్వు పరిష్కరించావు, ఈ సమస్యను నువ్వు పరిష్కరిస్తున్నావు గనుక నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఏ రోజు స్తుతి ఆ రోజు చేస్తా. కొంతమంది చాలామంది సద్దిస్తుతులు చేస్తూ ఉన్నారు. సద్దిస్తుతులు అంటే ఏంటో తెలుసా? నిన్న చేయలేదు కాబట్టి నిన్న స్తుతి ఈరోజు, నిన్న చేయలేదు కాబట్టి నిన్నది ఈరోజుది కలిపి ఈరోజు చేస్తుంటాను అనమాట. అదో ఫ్రెష్గా చేద్దాం. హల్లెలూయా. ఫ్రెష్ బిర్యానీ. హల్లెలూయా. కొంతమందికి అలవాటు వారమైన బిర్యానీలో అదే ఉంటుందన్నమాట, కొంచెం కొంచెం తింటూ ఉంటారు వారం అంతా. అదే ఏమండి కూరను వారం రోజులు బిర్యానీలో పెట్టుకుంటారు, వారం అంతా అట్లే పెట్టుకుంటారు అనమాట. ఫ్రెష్గా తినండి, దేవుని కూడా ఫ్రెష్గా పెట్టండి స్తుతిని. హల్లెలూయా. సో ఎప్పుడైనా సరే నీ స్థాయికి మించినటువంటి, నీ సామర్థ్యానికి మించినటువంటి సమస్య చేత నువ్వు బాధపడుతున్నప్పుడు సంతోషించు. ఎందుకంటే నీకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా వండునా. మళ్ళీ చూద్దాం, అందరం కలిసి చూద్దాం ఒకసారి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా. హల్లెలూయా. జవాబు చెప్పండి. ఆయన ప్రశ్న అడిగాడు, యేసయ్య ప్రశ్న అడిగాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సవాల్ చేశాడు. మనకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, మనం చేయలేనివి చాలా ఉంటాయి, మన సామర్థ్యానికి మించేవి చాలా ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, నమ్మే పని చేయనైనా చాలు అన్నాడు. నమ్మే పని చెయ్యి అన్నాడు. జెస్సీ డూప్లాంటిస్ అని దైవజనుడు ఒక ఆయన కారులో ఒకరోజు వెళ్తూ ఉంటే, పరిచర్య కొరకు కారులో వెళ్తుంటే ఒక ఏరోప్లేను ఆయన కారు పై నుంచి అలా వెళ్ళిందంట. వెళ్ళిన వెంటనే దేవుని యొక్క ఆత్మ మాట్లాడడం మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు దాని గురించి మాట్లాడతాడు, దాన్ని సిగ్నల్గా వాడుకుంటాడు. యోసేపు, మరియ భర్త అయిన యోసేపు కూడా ఆలోచిస్తున్నాడు అనమాట. తన భార్య గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవదూత మాట్లాడాడు. సో అంటే నువ్వు ఆ వాతావరణంలోకి వచ్చేస్తావు అనమాట. ఏరోప్లేన్ వెళ్తూనే వెంటనే పరిశుద్ధాత్ముడు అన్నాడంట, ఒకరోజు నువ్వు పరిచర్య చేయాలంటే నీకు ఏరోప్లేన్ అవసరం అవుతుంది అన్నాడంట. ఒకరోజు నేను నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు పూర్తి చేయాలంటే నీకు ఏరోప్లేన్ అవసరమవుతుంది అని చెప్పాడంట. అంటే అప్పుడు వెంటనే ఆయన క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, ఏరోప్లేన్ కొనాలంటే ఎంత అవుతుంది, కొనడం ఒక ఎత్తు, దాన్ని మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. రోజు బాడీగా ఉంటుందండి, రోజు ఏరోప్లేన్ తిరగారు కదా. ఏరోప్లేన్ ఎక్కడ పెట్టాలి? హ్యాంగర్స్ అంటారు, ఎయిర్పోర్ట్లో హ్యాంగర్స్ అని అంటారు అనమాట. అవి ఎయిర్పోర్ట్లోనే పెట్టాలి, మన ఇంటి దగ్గర పెట్టేదాన్ని కాదు. కార్లలాగా ఏమంటే బైకుల్లాగా మన ఇంట్ల దగ్గర పెట్టేదాన్ని కాదు. ఏరోప్లేన్స్ ఎక్కడ పెట్టాలంటే ఎయిర్పోర్ట్లోనే పెట్టాలి. ఎయిర్పోర్ట్లో హ్యాంగర్స్ అని ఉంటాయి, రోజుకు 50,000 అట్లా ఉంటుంది బాడిగా. స్మాల్ ప్రైవేట్ జెట్స్, చిన్న ఏరోప్లేన్లకు రోజుకు కనీసం అంటే రోజు బాడిగా, నెల కాదు రోజు బాడిగా 50,000 దాకా ఉంటుంది. రోజు బాడిగా కొనడం ఒక ఎత్తు, మెయింటెనెన్సే ప్రాబ్లం. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తుంటే దేవుడు అన్నాడంట, నిన్ను నమ్మమని చెప్పాను కానీ లెక్కచారం ఏమని చెప్పలేదన్నాడంట. అర్థమైన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది జెస్సీ డూప్లాంటిస్ గారి యొక్క స్థాయికి, స్తోమతకు మించినది. కానీ దేవుడు ఏం చెప్పాడు, నువ్వు లెక్కచారం వేయద్దు. లెక్కచారం వేస్తే నీకేమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. లెక్కచారం వేస్తే ఇది ఇంపాసిబుల్ అనుకుంటావు. కరెక్టే, నీకు ఇంపాసిబుల్ అది, కానీ నాకు సమస్తము సాధ్యము. కాబట్టి నీవేం చేయాలి? నీవు నమ్మాలి. నమ్మడం నేర్చుకో, నమ్మి నిలబడడం నేర్చుకో, ఓర్పుతో ఎదురు చూడడం నేర్చుకో.
నిన్ను నమ్మమని చెప్పాను కానీ లెక్కచారం ఏమని చెప్పలేదు. ఐ టోల్ యూ టు బిలీవ్ ఫర్ ఎన్ ఏరోప్లేన్, నాట్ టు క్యాల్కులేట్ ఆర్ నాట్ టు ఎస్టిమేట్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ఏరోప్లేన్ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్. ఎంత గొప్ప రెవల్యూషన్ అండి, ఎంత గొప్ప ప్రత్యక్షత అది. నమ్మేదానికి మనం నిర్ణయించుకోవాలి. నీ సామర్థ్యానికి మించినది ఏదైనా ఉన్నప్పుడు నమ్మడం నేర్చుకో. దేవుని వాక్యాన్ని నమ్మడం నేర్చుకో. దేవుడు నీకు చెప్పినటువంటి మాట నమ్మడం నేర్చుకో. వ్రాయబడిన మాట నమ్మడం నేర్చుకో. కుదరడం లేదా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని నువ్వు డైరెక్ట్గా నాతో మాట్లాడని చెప్పు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. మాట్లాడేంత వరకు వదిలిపెట్టద్దు. ఆయన మాట్లాడితే నీకు విశ్వాసం వస్తుంది. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా కూడా నీ లోపల ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతరంగ సమాచారం ఉంటుంది. నీ అంతరంగ సమాచారం ఏముంటుందో అదే జరుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. సామర్థ్యానికి మించి ఏదైనా వచ్చినప్పుడు నమ్మడం నేర్చుకో. దేవుని బాగా స్తుతించు. నా శక్తికి మించిన సమస్యని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు, దిగులు పడుకుంటూ కూర్చోవద్దు. దానివల్ల నీకు బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నిద్రలేములు ఇవి తప్ప ఏం రావు. మీ దేవదూతలు చురుగ్గా ఎప్పుడు పనిచేస్తారో తెలుసా? మీ దేవదూతలు చురుగ్గా ఎప్పుడు పనిచేస్తారో తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నప్పుడు మీ దేవదూతలు చురుగ్గా పనిచేస్తారు. అలా పక్కలు చెప్పండి, సంతోషంగా ఉన్నప్పుడు మీ దేవదూతలు చురుగ్గా పనిచేస్తారు. మీరు దిగులుగా ఉంటే వాళ్ళు కూడా దిగులుగా కూర్చుంటారు. అంతే. మీరు దిగులుగా కూర్చున్నారనుకుంటే వారు కూడా దిగులుగా కూర్చుంటారు. మీరు సంతోషిస్తూ స్తుతిస్తూ ఉన్నారనుకోండి, వారు చురుకుగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే పరలోకంలో దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు. పరలోకంలో నిత్యము సంతోషం ఉంటుంది. సో దేవుడు సవాల్ చేస్తున్నాడు ఏంటంటే, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. లూకా సువార్త ఇక్కడ మనకు ఒక అసాధ్యకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి. లూకా సువార్త అప్పుడే దగ్గర గంట సేపు అయిపోయిందని దగ్గర. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి. 6వ నెల ఇది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా. ఈ భాగం అంతా మనకు చాలా పరిచయం ఉన్నటువంటి భాగం. దేవదూత ఎంతసేపున క్రిస్మస్ సందర్భంగా దేవదూతలను గుర్తు చేసుకుంటారు, దేవదూతల గురించి పాడతారు. దేవదూతల్లో ఈ స్కిట్లో కూడా దేవదూతలు ఉంటారు. కానీ వీళ్ళ బతుకులో ఒక్కసారి కూడా దేవదూతను చూసింటారు. దేవదూతల పరిచర్య అంటే ఏంటో తెలియదు. దేవదూత మరి దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. గాబ్రియల్ ఈయన ఒక ప్రధాన దూత అన్నమాట. ఆయన వచ్చి మాట్లాడుతూ మొత్తం అండి ఏమి డీటెయిల్స్ చెప్తున్నాడండి. పరలోక శుభ సమాచారం, నువ్వు దేవుని వలన కృప పొందావు, హల్లెలూయా, నీవు ధన్యురాలవు, నీవు గర్భం ధరించి కుమార్తెనా, స్కానింగ్ కూడా చెప్పేస్తున్నాడు.
ఈ లోకంలో స్కానింగ్ డీటెయిల్స్ చెప్పకూడదు. లింగ నిర్ధారణ నేరం ఈ లోకంలో, కానీ పరలోకంలో అది లేదు. చెప్పేస్తాడు దేవదూత. హల్లెలూయా. మీరు మీ దేవదూతతో బాగా కొంచెం డీలింగ్స్ బాగా పెట్టుకుంటే, మీ దేవదూతతో డీలింగ్స్ బాగా పెట్టుకుంటే మీకు అన్నీ చెప్పేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడడంలా, దేవదూతనే మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన సమాచారాన్ని దేవదూత మరేకు దేవదూత చేరవేస్తున్నాడు. సో నీవు గర్భం ధరించి నీవు కుమారుని కంటావు, ఆయనకు ఏం పేరు పెడతావో కూడా చెప్పాడు. ఆయన యొక్క ఫ్యూచర్ గురించి చెప్పాడు, ఆయన భవిష్యత్తు గురించి చెప్పాడు. అప్పుడు మరియ యొక్క స్పందన ఏమిటంటే, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగూ జరుగును? హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? న్యాచురల్గా నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ప్రదానం చేయబడ్డాం, నాకు ఇంకా పెళ్ళి కాలేదు. ఎంగేజ్మెంట్కు పెళ్ళికి 1 సంవత్సరం గ్యాప్ ఉండేదన్నమాట. రకరకాల కారణాలు బట్టి ఆ 1 ఇయర్ గ్యాప్ ఉండేది. యూదులు దాన్ని పాటిస్తారన్నమాట. ఇప్పుడు ఏమలే, ఎంగేజ్మెంట్ పెళ్ళంతా ఒకటేసారి. ఇంతకుముందు ఎంగేజ్మెంట్ పెళ్ళికి గ్యాప్ అనమాట. ఎంగేజ్మెంట్ ఏంటంటే దాదాపు 90% పెళ్ళి అయిపోయినట్లు అనమాట. కానీ వారు కలవకూడదు అనమాట. సో కాబట్టి మాకు ఇంకా వివాహం కాలేదు, ఇది ఎలాగో జరుగును? మీ జీవితంలో కూడా కొన్ని అసాధ్యమైనటువంటి సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఇది ఎలాగో పరిష్కరింపబడును అని అనుకుంటున్నావేమో. హౌ కెన్ ఇట్ బి సాల్వ్డ్? ఈ చిక్కుముడిని ఎవరు విప్పలేకుండా ఉన్నారు. ఇది ఎలా సాధ్యము? వివాహమై 20 ఏళ్ళు అయిండొచ్చు, 30 ఏళ్ళు అయిండొచ్చు, 20 ఏళ్ళు 30 సంవత్సరాలు అయిండొచ్చు వివాహమై. గర్భము మోయబడింది, తెరవబడలేదు. డాక్టర్లు చేతులు ఎత్తేశారు. అది అసాధ్యం. అది ఇంకంతే. లోకరీతిగా అది ఇంపాసిబుల్, అసాధ్యము. నీ సామర్థ్యానికి మించింది, డాక్టర్ల సామర్థ్యానికి మించింది. మరి అడుగుతుంది, ఇది ఎలాగూ సాధ్యము? పురుషుని కలయిక లేకుండానే దేవుడు సంతానం ఇయ్యగలిగాడు. ఎలా ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. అసాధ్యమైన పరిస్థితులు సుసాధ్యము కావాలంటే పరిశుద్ధాత్ముడు నీ మీదికి రావాలి. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోవాలి. పరిశుద్ధాత్ముడు నీ మీదికి ఎప్పుడు వస్తాడు, నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు, నీతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. యేసు ప్రభువులో తండ్రి ఎల్లప్పుడూ లోపల ఉన్నాడు. కానీ ఆయన కన్నులెత్తి ఆకాశం తట్టు చూసి తండ్రితో మాట్లాడేవాడు. హల్లెలూయా. తండ్రి ఆకాశమందు ఉన్నాడు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు. వీ హ్యావ్ అ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లివింగ్ గాడ్. మనలో ఉన్నాడని చెప్పి ఇట్లా చూడకూడదు. మనం ఆకాశమందు ఉన్నాడు దేవుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు ఆయన. సో అట్ టైమ్స్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ, అట్ టైమ్స్ గాడ్స్ పవర్ విల్ కమ్ అపాన్ యూ. నీ లోపల ఉన్నటువంటి దేవుడు నీ మీదికి వస్తాడు. నీతో ఉన్న దేవుడు నీ మీదికి వస్తాడు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదికి ఆ రోజు నుండి బలముగా దిగి వచ్చెను. యెహోవా ఆత్మ గిద్యోని మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ సౌలు మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ హెజ్కేలు మీదికి బలముగా వచ్చెను. యెహోవా ఆత్మ పరిశుద్ధాత్మ పావురము వలె యేసయ్య మీదికి వచ్చి వ్రాలెను. హల్లెలూయా. పేతురు వాక్యం చెప్తుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడంట. సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకునిందంట. ఎప్పుడు దిగుతాడు ఆయన? ఎప్పుడు దిగుతాడు? స్తుతికి దిగుతాడు ఆయన. 22వ కీర్తన 3వ వచనం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడు అవుతావు. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ టు క్రియేట్ ద అట్మాస్ఫియర్ ఫర్ మిరకల్స్, అద్భుతాలకు కావలసిన వాతావరణాన్ని సృష్టించాలంటే స్తుతించు.
స్తుతి వాతావరణంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మిరకల్స్ ఆల్వేస్ ఫాలోస్ ప్రైజెస్. స్తుతులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు స్తుతులను వెంబడిస్తాయి. అద్భుతాలు స్తుతి ఆరాధనను వెంబడిస్తాయి. అందరు చెప్పండి, అద్భుతాలు స్తుతి ఆరాధనను వెంబడిస్తాయి. అద్భుతాలు ఏడుపులను వెంబడించవు. అద్భుతాలు ఏమండి నిట్టూర్పులను వెంబడించవు. అద్భుతాలు అవిశ్వాసాన్ని వెంబడించవు. అద్భుతాలు దుఃఖాన్ని వెంబడించవు. అద్భుతాలు సనుగుడును వెంబడించవు. అద్భుతాలు స్తుతిని వెంబడిస్తాయి. హల్లెలూయా. యు నో వై? బికాస్ ద హోలీ స్పిరిట్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ జెన్యూన్ ప్రైజ్. యథార్థమైనటువంటి స్తుతి ఆరాధనకు దేవుడు స్పందించి ఆయన సన్నిధి ఆయన వచ్చి దిగేస్తాడంతే. ఆయన వచ్చి వ్రాలుతాడంతే. ఆయన వచ్చి వ్రాలాడు అంటే పురుషుని కలయిక లేకుండా కూడా సంతానం వచ్చేసింది. ఆఫ్రికాలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, చాలా మంచి పాస్టర్ గారు. ఆయన నమ్మకంగా దేవుని యొక్క పరిచయం చేసేవాడు. యవన ప్రాయంలోనే పట్టబడి దేవుని యొక్క సేవ నమ్మకంగా చేసేవాడు. ఆయన ఇప్పటికీ ఆయన బ్రతికి ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. ఆయన పెళ్లి చూపులకు పోయినప్పుడు పెళ్లి చూపులకు పోయాడు. సో పాప ఈడు జోడు సరిపోయిందని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతకాలం ఆయన కూడా సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఆయనకు అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి చూపించుకుందాం, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే ఆమె హెసిటేట్ చేస్తూ ఉందంట. నేను రాను అవుతుందిలే వస్తుందిలే అని చెప్పి ఏదో పోస్ట్పోన్ చేస్తుందంట. నేను ఒక అనుమానం వచ్చి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఆమె నిజం బయటపెట్టిందంట. నాకు పెళ్ళి కాక మునుపే నా గర్భసంచిని తీసేశారు. పెళ్ళి కాక మునుపే నా గర్భసంచిలో సమస్య వల్ల గర్భసంచి తీసేశారు అంటూనే ఆయనకు చాలా షాక్ అయిపోయాడు. మోసం చేశారు. చెప్పాలి కదా అండి. నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కదా, చెప్పాలి కదా. మోసం చేశారు. దైవజనుడు, దేవుని ఎరిగినటువంటి వాడు, మంచివాడు. జ్ఞాపకం గుర్తుపెట్టుకొని ప్రియులరా, ఈ పెళ్ళిళ్ళలో చాలా మోసాలు జరుగుతాయి. మీకు ఆత్మీయ స్కానింగ్ లేకపోతే అంతే సంగతులు. లోపల స్కానింగ్ మిషన్ పెట్టుకోవాలా. నా దగ్గర కూడా ఒక స్కానింగ్ మిషన్ ఉంది, ఎప్పుడైనా కావాలంటే నన్ను సంప్రదించండి. ఫీజు లేకుండానే స్కానింగ్ చేసి పంపిస్తాను నేను. ఫీజు ఏం తీసుకోను. మామూలు సిటీ స్కాన్ అంటే 2,000 తీసుకుంటారు. 2,000 ఎంఆర్ అయితే కొన్ని 7,000 10,000 ఇట్లున్నాయి ఎంఆర్సీ. నేనేం తీసుకోను. స్కాన్ చేస్తా. చాలా మోసాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉన్నట్టు. మోసాలు జరిగి మళ్ళీ అద్భుతాల కొరకు ఏమండి ఉపవాస ప్రార్థన చేసుకోవాల్సిన కర్మ ఏం పట్టింది. ముందే హుషారు పడితే చాలా న్యూసెన్స్ మనం తప్పించుకుంటాం, చాలా మోసం తప్పించుకుంటాం. సో మోసం జరిగింది, అప్పుడు ఏం చేయాలి చెప్పండి. మీ కొడుకుంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్. ఎవరో ఎందుకులే, మీ కొడుకు అక్కడ ఉంటే ఏం చేస్తారు? విడాకులు ఇప్పించేస్తారు. లేకపోతే ఆ భార్య మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, సర్లే నువ్వే నా కొడుకు నువ్వే నా కూతురు అనుకుంటూ వాళ్ళు అట్లా సంసారం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. పిల్లలు లేకుండా కూడా బాగున్నారు. పిల్లలు లేకుండా కూడా చాలామంది ఉన్నారు. దర్ ఆర్ సో మెనీ వెరీ వండర్ఫుల్ కపుల్. రకరకాల మనుషులు రకరకాల స్పందిస్తారు. ఒక నెగిటివ్గా స్పందించినా కూడా అది కరెక్ట్, మోసం చేశారు కాబట్టి ఇంకా స్పందించారు, నాకు పిల్లలు కావాలి అన్నప్పుడు. సో ఆ దైవజనుడు ఏం చేశాడంటే, దేవుడు ఎరిగినటువంటి వాడు శరీరరీతిగా పనిచేయడండి, శరీరరీతిగా కొట్లాడడం. మీరు నన్ను మోసం చేశారు, పిలిపించి మీ నాయన్ని పిలిపించి మీ అమ్మని పిలిచి పంచాయతీ పెడదాం, ఆ లీడర్ దగ్గర పోదాం, ఈ లీడర్ దగ్గర పోదాం, పంచాయతీ పెడదాం, పెళ్లి పెద్దలను ఎవడు పెళ్లి చేసిన పాస్టర్ని పిలుచు. పెళ్లి చేసింది కాక మళ్ళీ ఈ సమస్యలకి పాస్టర్లు లాగుతారు. వాళ్ళు గుద్దులాడుకొని ఏమండి పాస్టర్ పాపం ఏదో పెళ్లి చేసే పాస్టర్లను లాగుతారు పెళ్ళిలోనికి. ఆయన దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన భార్యకు క్రొత్త గర్భసంచిని ఇచ్చాడు. వారికి నిజంగా 4-5 పిల్లలు. ఇది అద్భుతం కాదా? మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. విడాకులు ఇచ్చి సపరేట్ అయినా ఎండొచ్చు, రోజు నశ పెడితే ఆమెను ఇబ్బంది పెడుతుండొచ్చు. మోసం చేసినారని ఈ పాట చాలా కుటుంబాలు కూడా వినపడుతూ ఉంటుంది. కానీ దైవజనుడు అట్లా చేయలేదు.
దేవునికి సమర్పించుకుంటే దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. యెహోవా బాహువు దిగింది, పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చాడు, సర్వోన్నత శక్తి ఆమెను కమ్ముకుంది, క్రొత్త గర్భసంచినిచ్చింది. కథ కాదు ఇది, యథార్థంగా జరిగినటువంటి విషయం. అన్ని రిపోర్ట్లు ఉంటాయి, స్కానింగ్ రిపోర్ట్లు ఉంటాయి, అన్ని రిపోర్ట్లు ఉంటాయి. దేవునికి సమస్తం సాధ్యం. శక్తి దిగాలి, శక్తి కమ్ముకోవాలి. ఆయన శక్తి కమ్ముకునే వాతావరణాన్ని నీవు నీ ఇంటిలో, నీ ఒంటిలో సృష్టించాలి, నీ మనసులో సృష్టించాలి ఆ వాతావరణాన్ని. యూ షుడ్ హ్యావ్ అ ప్రైజ్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ సోల్, ఇన్ యువర్ స్పిరిట్ అండ్ ఇన్ యువర్ బాడీ. అసలు ఈ మధ్యకాలం నాకు అర్థం కాదు. ఉదయకాలం వెళ్ళి 4:30కి వెళ్ళి నా స్టూడియో రూమ్లో కూర్చుంటా. అలా కూర్చున్నా స్టూడియో రూమ్లో 4:30, కొన్నిసార్లు 4:45. ఆ కూర్చుంటాను లేదు. మామూలుగా ఉదయం పూట కొంచెం మనం అంత యాక్టివ్గా ఉన్నాం కదా, ఉదయం పూట మనకంటే పప్పీస్ చాలా మేలు. లోపల నవ్వుతూ ఉంటాడండి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు నవ్వుతూ ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది ఏం తప్ప పొద్దునే సార్ నవ్వుతున్నాడని కొంతమంది అనుకుంటుంటారు. ఎర్రి బాగుల వాళ్ళంతా నవ్వుతుంటాడా, దాన్ని ఆపలేక నేను కూడా నవ్వేస్తాను ఆయనతో కలిసి. హల్లెలూయా. ఒకరు ఏడుస్తే నీకు ఆటోమేటిక్గా నీకు కూడా ఏడుపు వస్తుంది కదా. ఒక నవ్వుతుంటే నీ కూడా నవ్వు వస్తుంది. ఆయన నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది అనమాట పొద్దునే. ఆయనకంటే అనువైన వాతావరణం ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు. అనువైన వాతావరణం ఎప్పుడైతే ఆ అనువైన వాతావరణం ఉంటుందో నెక్స్ట్ జరిగేంటో తెలుసా, అద్భుతాలు జరుగుతాయి. నెక్స్ట్ అద్భుతాలు అవుతాయి. మిరకిల్స్ ఆర్ ఆల్వేస్ ఫాలోస్ ప్రైస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి ఎప్పుడు వస్తాడు తెలుసా, స్తుతించినప్పుడు వస్తాడు. సర్వోన్నత శక్తి నిన్ను ఎప్పుడు కమ్ముకుంటుందో తెలుసా, నిన్ను చుట్టుకుంటుందో తెలుసా. చలికాలంలో బెడ్షీట్ ఎట్లా కప్పుకుంటావు అట్లా వచ్చి కప్పేస్తాడు నిన్ను. ఆయన వచ్చి ఏమండి జీవాధిపతి నిన్ను కప్పినప్పుడు, జీవము కలిగిన దేవుడు నిన్ను కప్పినప్పుడు, నీ దేహంలోనికి, నీ ఆత్మలోనికి, నీ మనసులోనికి ఆ లైఫ్ ప్రవహించినప్పుడు ఏదేది సరిగా లేదో అది సరిగా అవుతుంది. లోపము లేని మనసు, లోపము లేని దేహము ఒకే క్షణంలో రెప్పపాటులో దేవుడు అద్భుతం చేయగలడు. రెప్పపాటులో దేవుడు అద్భుతం చేయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. పురుషుని ప్రమేయం లేకుండానే దేవుడు సంతానం ఇచ్చాడు. ఇది ఎలా సాధ్యం అంటే, ఏ ప్రమేయంతో ఆదామును పుట్టించాడండి దేవుడు? ఆదాముకు తల్లి లేదు, తండ్రి ఒకడే ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ క్రియేటెడ్ ఆడమ్. ఆదాముని ఎవరు కన్నారు? ఆదాముకు తండ్రి పురుషుని స్త్రీ కలయిక లేదు, కలయిక లేకుండా ఆదాము పుట్టాడు. దేవుడు సృష్టించాడు. అటువంటి అద్భుతాలు కూడా దేవుడు ఈరోజు కూడా చేయగలడు, 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 చేయగలడు. లేని అవయవాలు పుట్టించగలడు. వీఆర్ గోయింగ్ టు బికమ్ ఫేమస్ ఫర్ న్యూ ఆర్గాన్స్. క్రొత్త అవయవాలు పొందుకోవడంలో మనము స్పెషలిస్టులు కాబోతున్నాం. ఎందుకో తెలుసా, మనము స్తుతి స్పెషలిస్టులు కాబట్టి. వీఆర్ గోయింగ్ టు మేజర్ ఆన్ ప్రైజింగ్ గాడ్. సంవత్సరం అంతా స్తుతితో నింపబోతున్నాం. ప్రతిరోజు కూడా పెంచండి, స్తుతిని పెంచండి, 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 స్తుతిని పెంచండి. ఏది ఆపుతుందో దాన్ని బట్టి స్తుతించు. హల్లెలూయా. నీ సామర్థ్యానికి మించింది ఏదైనా ఉందా? సంతోషంగా నింపాదికుండా ఇంకా అయిపోయి వదిలేసే, ఇంకా ఆయనకు వదిలేసి హాయిగా నీ పని ఏంటి? థ్యాంక్ యూ కాదు పాస్టర్ గారు, ఇంత పెద్ద సమస్య ఉంది, ఊరికే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అనుకుంటుంటే అయిపోతుందా? నేను అదే చెప్తున్నా, అయిపోతుందని చెప్తున్నా. అయిపోతుంది. అవును, థ్యాంక్ యూ జీసస్ అంటున్నా అయిపోతుంది. దానిలో చాలా శక్తి ఉంది, చాలా చాలా శక్తి ఉంది థ్యాంక్ యూ జీసస్లో. ఇంకా మనము ఏమండి మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, ఇంకా తవ్వబోతున్నాం. బైబిల్ను తవ్వి 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 సంవత్సరం అంతా స్తుతిని స్తుతిని ఉతికి ఆరేయబోతున్నాం అనమాట. అలా ఈ సబ్జెక్టు మొత్తం కూడా డైజెస్ట్ చేసుకుని పోతున్నాం, జీర్ణించుకుని పోతున్నాం. ఆర్డీజీఎఫ్ మినిస్ట్రీస్లో నాటమైనటువంటి ప్రతి వ్యక్తి నోట ఆయన కీర్తి ఉండాలి. హల్లెలూయా. మీరందరూ కూడా స్తుతి స్పెషలిస్టులు అయ్యారు అంటే మిరకిల్ స్పెషలిస్టులుగా అవుతారు. హల్లెలూయా. మీరు కూడా అవుతారు. అద్భుత కుమారులు, అద్భుత కుమార్తెలు అవుతారు మీరు. హల్లెలూయా. అద్భుత కుమారులు, అద్భుత కుమారులు అవుతారు మీరు. హల్లెలూయా. అద్భుత రాజు, అద్భుత రాణులు అవుతారు మీరు. హల్లెలూయా. అద్భుతాలు స్తుతిని వెంబడిస్తాయి.
దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన దీవించి ఫలింపచేయును గాక.